వెల్కమ్ టు రాయలసీమ రుచికి అండి. ఈరోజు అయితే కొర్రన్నం చేసుకున్నానండి. చాలా హ్యాపీగా ఉంది కొర్రన్నం తింటా అంటే. చాలా రోజులు కొర్రన్నం చేసుకున్నా. అలాగే అండి నాటుకోడి ఇగురు చేసినాను. అసలు ఎలా ఉంటుందో కొర్రన్నంలోకి కాంబినేషన్ అనుకున్నా. ఎంత బాగా ఉందంటే సూపర్ అంటే సూపర్ ఉందండి. అసలు మీరు టేస్ట్ చేసే కానీ ఎప్పుడు ఇదే కాంబినేషన్ చేసుకుంటారు, అంత బాగుంది. మనం ఎంత తిన్నా లావుగాము, అలాగే మనకి హెల్తీ కానీ అట్లా మధ్య మధ్యలో ఉల్లిపాయ నంచుకొని తింటే సూపర్ ఉంది. తప్పకుండా చూడండి. కప్పు కొర్రలండి. వాటర్ వేసి బాగా ఒక 2-3 సార్లు బాగా పిసికి కడగండి. కొర్రలు మనకి ఎంత బాగా కడిగితే అన్నం అనేది అంత బాగుంటుందండి. ఒక కప్పుకు 3 కప్పులు వాటర్ వేసినానండి. అలాగే తగినంత ఉప్పు నానబెట్టి పక్కకు పెట్టేసుకుని, అలాగే నాటుకోడి అండి 1/2 కిలో తీసుకున్నా. ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలుగా అయితే ఇట్లా స్పూన్తో కాకుండా చేతితో కలిపితే ఇంకా ముక్కలు బాగా పడుతుందండి. అంటే వీడియోలో చూపించేకి బాగుండదని స్పూన్తో కలుపుతాను. 1/2 కప్పు పెరుగండి. కలిపి మనం ఒక గంట సేపు నానబెట్టేసుకుందాము. స్టవ్ ముట్టించేసి కొర్రన్నం పై మీద పెట్టినేసి ఉండండి. మరో పక్క స్టవ్ ముట్టించేసుకొని మనం నూనె, నెయ్యి అండి. చూడండి కొర్రన్నం కానీ ఉడకబట్టేసింది. మరో పక్క అది కానీ వేడవుతుంది. నెయ్యి మనకి ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ఇది కొంచెం మంట తగ్గిద్దాము, ఇది ఉడుకుతూ ఉంటుంది. మనకు సాజీరా, చెక్క, లవంగము, 2 యాలకులు అండి, ఓ బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, కరివేపాకు, మిరపకాయలు, కొంచెం ఉప్పు వేద్దామండి. ఉప్పు, అలాగే జీడిపప్పు అండి. ఉల్లిపాయలు మగ్గేకి మాత్రమే వేసినాను ఉప్పు నేను. అలాగే మన కొర్రన్నంగా ఉడికిందండి, వంచేసుకుందాము. వంచేసుకొని వచ్చినా చూడండి. మన కొర్రన్నం ఎప్పుడైనా సరేసరి పెడితే అంత బాగుండదండి, పొడి పొడి ఉంటుంది బాగా. మనం కొంచెం వంచుకునే కానీ బాగుంటుంది. కొర్రన్నం రెడీ అయిపోయిందండి. ప్లేట్కి ఉండేది అంత అనేసి ఒకసారి స్టవ్ ముట్టించేసుకొని శాకం పెట్టేసుకొని పక్క పెట్టేసుకుంటాను. చూడండి మన కొర్రన్నం రెడీ అయిపోయింది. ఎర్రగా పండిన ఒక నాటి టమోటా కట్ చేసి కలిపి మూత పెట్టి మగ్గిచ్చేసుకున్నా చూడండి. ఇప్పుడు కలిపి పెట్టుకుని మనం నాటుకోడి అండి, అలాగే కొంచెం గిన్నె తొలిపి వేస్తున్నానండి. కలిపి మూత పెట్టేసుకున్నాము. తీసి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. చూడండి బాగా దగ్గర పడింది. కొత్తిమీర వేసేసుకుందాం. మన నాటి కొత్తిమీర మధ్యంగా కట్ చేసి వేసిన చూడండి. కలిపి మరొకసారి మూత పెట్టేసుకుందాము. చూడండి మనకి దగ్గర పడింది. మనం వేసిన ఆయిల్, నెయ్యి పైకి తెలియదు చూడండి. మనకి రెడీ అయిపోయింది. నాటి కోడి ఇగురు రెడీ అయిపోయింది చూడండి. ఒక బొల్లకి తీసేసుకుంటాను. జీడిపప్పు వేసినాం కదా, అది కొంచెం పక్కన తీసి పైన వేస్తాను. అలాగే కొత్తిమీర అండి. వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియో మీకు ఫస్టే నోటిఫికేషన్ వస్తుందండి. చూడండి నాటి కోడి ఇగురు, అలాగే కొర్రన్నం, అలాగే ఉల్లిపాయలు, అలాగే హాఫ్ నిమ్మకాయ అండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. నాకైతే నాన్ వెజ్లకి ఎప్పుడైనా కానీ నిమ్మకాయ పిండుకొని తింటానండి. చూడండి కొర్రన్నం ఎంత పొడి పొడిలాడుతూ మనకి బాస్మతి రైస్ ఆటం కానొస్తుంది కదా కొర్రన్నము. మనకు నాటి కోడి అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, ఉడుకుదు అనుకుంటారండి. మనం ముందే కలిపి పెట్టేసుకొని తొందరగానే ఉడికించుడండి. మనకు మెత్తగా ఉడికిపోయింది. మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాటి కోడి ఇగురైతే సూపర్ ఉంది, చూడండి.